నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములు. ఈ దినమున ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించి 5వ వచనం వరకు చదువుకుంటామండి. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరాను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడైండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించును. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి దాని మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను అని చెప్పి రాయబడింది. యేసు ప్రభు మత్తయి సువార్తలో గొప్ప జనసమూహంతో మాట్లాడేటప్పుడు, ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు చివరిన 7వ అధ్యాయము భాగంలో, ఆ చివరి భాగంలో ఆయన 2 ఇళ్లను గురించి ప్రస్తావించాడు. ఆ ఇళ్ళు వారు కట్టుకున్న తర్వాత ఆ ఇళ్ల మీదకి లేదంటే ఆ ఇంటి మీదకి అకస్మాత్తుగా తుఫాను వచ్చింది, గాలివాన్ వచ్చింది, వరదలు వచ్చినాయి, ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. ఆ ఇళ్ల మీద ఆ గాలివాను కొట్టినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ 2 ఇళ్ళు కట్టుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక ఇల్లేమో పూర్తిగా కూలిపోయింది, ఒక ఇల్లేమో నిలబడింది. నిలబడినటువంటి ఇల్లు ఎవరిది అంటే, తుఫానుని తట్టుకొని, వరదల్ని తట్టుకొని, ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని, ఆ గొప్ప విపత్తును తట్టుకొని తిరిగి నిలబడి తన జీవితాన్ని ముందుకు సాగేటట్లు, ముందుకు పోయేటట్లు నిలబడినటువంటి ఇల్లు అనేటటువంటిది ఒక వ్యక్తి జీవితానికి సాదృశ్యంగా అక్కడ ఉపయోగించబడింది. ఇల్లు అంటే మీరు ఈ గోడలు, తర్వాత వచ్చి క్రింద పునాదులు, స్తంభాలు, వాటిని గురించి కాదు ఆయన మాట్లాడేటటువంటిది. యేసు ప్రభు ఆ సందర్భంలో మాట్లాడినటువంటి ఆ ఇల్లు ఎవరు అంటే వ్యక్తుల యొక్క జీవితాలు. ఆయన ఏమంటాడంటే ఆ సందర్భంలో నిలబడిన యొక్క ఇల్లు గాలివానని తట్టుకొని, వరదల్ని తట్టుకొని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని, విపత్తుకరమైనటువంటి పరిస్థితులను తట్టుకొని నిలబడినటువంటి ఇల్లు ఏంటి అంటే, దేవుని యొక్క మాటలని విని వాటిని ఆచరణలో పెట్టుచు, వాటిని విని ఆలకించి వాటి చొప్పున చేసేటటువంటి వాడి యొక్క జీవితము విపత్తు వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా అది కూలిపోకుండా నిలబడి ఉంటుంది. విపత్తు ఆగిపోయిన తర్వాత, ప్రతికూల పరిస్థితులు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇల్లు ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. లైఫ్ అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది, అది కూలిపోదు, అది నాశనం అయిపోదు. అది యేసు ప్రభు చెప్పినటువంటి మాట. ఇక్కడ ఆదికాండము 39వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనము చదివినప్పుడు యోసేపు యొక్క జీవితమును గురించి మనము అక్కడ క్లుప్తంగా రాయబడింది. అంతకుముందు అధ్యాయాల్లో యోసేపుకి జరిగినటువంటి కొన్ని సంఘటనలు అక్కడ రాయబడ్డాయి. యోసేపు మీద అతని అన్నలకి అసూయ ఉంది, మత్సరం ఉంది. ఒకానొక దినాన అన్నల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు 37వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆదికాండము 37వ అధ్యాయం. అన్నల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళు అతన్ని కొట్టి ఆయన మీద ఉండేటటువంటి రంగురంగుల వర్ణాలు కలిగినటువంటి ఆ పైన ఉండేటటువంటి ఆ వస్త్రాన్ని తీసివేసి అతన్ని కొట్టి గుంటలో పడేసి దాదాపుగా చంపేయాలన్నటువంటి స్థితికి వచ్చారు. రూబేను వచ్చాడు, రక్షించాడు. తర్వాత వచ్చి అన్నలంతా కలిసి ఏం డిసైడ్ చేశారంటే, ఆ దారి మీద పోతూ ఉన్నటువంటి మిద్యానీయుల వర్తకులు వారికి అమ్మేశారని చెప్పి రాయబడింది. అనుకోకుండా ఆ జీవితం గుంటలో పడిపోయిందండి. యోసేపుకి జీవితం ప్రాక్టికల్గా అంటే అక్షరార్థం నిజంగానే గుంటలో దోశారు. ఇంకోటి ఏంటి అంటే ఆయన జీవితం అతలాకుతలం అయిపోయింది, కింద పడిపోయింది. మిద్యానీయులకి ఆయన్ని అమ్మేశారు. కుటుంబం నుంచి వేరుపడిపోయాడు, తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరుపడిపోయాడు. తర్వాత వచ్చి ఆ ఇల్లు అనేటటువంటి ఆ సంరక్షణ, ఆ క్షేమం అనేటటువంటి దగ్గర నుంచి పూర్తిగా ఆయన వేరు చేయబడి
ప్రతికూల పరిస్థితుల్లోకి ఆయన ఎంటర్ అయిపోయాడు. ఒక్క దినంలో ఇవన్నీ కూడా జరిగిపోయినాయి, అకస్మాత్తుగా జరిగిపోయినాయి. అనుకోనటువంటి సంఘటనలు ఆయన జీవితంలో జరిగినాయి. అప్పటికి ఆయన వయసు ఎంత ఉంటుందండి? చిన్న వయసు ఉండొచ్చు, 16 సంవత్సరాలు ఉండొచ్చు, 17 సంవత్సరాలు ఉండొచ్చు. అంత గొప్ప ప్రతికూల పరిస్థితిని యోసేపు ఎదుర్కొన్నాడు. మిద్యానీయులు ఏం చేశారంటే, వాళ్ళ వర్తకులు ఆయన తీసుకొని వచ్చి ఐగుప్తు దేశంలో ఆయన్ని మళ్ళీ సేల్కు పెట్టారు. అక్కడ కొనుక్కున్నారు. ఆ రోడ్డు దగ్గర మిద్యానీయులు వర్తకులు పోతూ ఉంటే ఆ రోడ్డు దగ్గర అన్నదమ్ములు అమ్మేశారు కదా, యోసేపుని కొనుక్కున్నారు. యోసేపుని మిద్యానీయులు ఏం చేశారంటే తీసుకెళ్లి మార్కెట్లో పెట్టారు. వస్తువులను అమ్మినట్లుగా యోసేపును కూడా ఆ బానిస మార్కెట్లో, స్లేవ్ మార్కెట్లో ఆయన నిలబెట్టి అమ్మకానికి పెట్టారు. ఆ సమయంలో ఫరో దగ్గర పనిచేసేటటువంటి ఒక అధికారి, ఎవరు ఆయన పేరేం పేరు, పోతిఫరో, ఆయన వచ్చాడు. ఈ యువకుడిని యోసేపుని చూశాడు, ఆయన్ని కొనుక్కున్నాడు. ఈ ప్రోడక్ట్ బాగుంది, ఈ కమోడిటీ బాగుంది, బాగా పనికొచ్చేటట్టున్నాడు, మంచిగా కష్టపడి పని చేసేటట్టున్నాడు, యవనస్తుడు, అన్నీ ఉన్నాయి, తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళి తన ఇంట్లో స్లేవ్గా, ఒక బానిసగా పెట్టుకున్నాడు. చూడండి జీవితం అంటే ఏ విధంగా తారుమారైపోయిందో. జస్ట్ కొన్ని దినాల్లోనే అప్పటిదాకా తండ్రి సంరక్షణలో, తండ్రి ప్రేమలో బ్రతుకుతూ సమృద్ధిలో ఉన్నటువంటి ఆ యువకుడి యొక్క జీవితము ఒక్క దినంలో అండి తారుమారైపోయింది. వర్ణించనలివి కానిటువంటి బాధ హృదయంలో యోసేపుకు ఉండొచ్చు అండి. తండ్రి ప్రేమను కోల్పోవడము ఒక బాధ కదా. ఇంకొక బాధ ఏమి అయి ఉండొచ్చు అంటే, యోసేపుకి సొంత అన్నలే ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే ఇంట్లో భోజనం చేస్తూ, కలిసి మెలిసి పెరిగినటువంటి ఆ తండ్రి కుమారులు, వాళ్ళ హృదయాల్లో ఉండేటటువంటి మత్సరము, అసూయ, ద్వేషము చూడండి యోసేపు మీద ఎంత ఉందో. వాళ్ళు తనను ఇంతగా ద్వేషిస్తున్నారు అనేటటువంటిది ఆ దినమున యోసేపుకి తెలిసిందండి. అప్పుడు దాకా అది మరుగుపరచబడింది, లోపల ఉంది. కొంచెం ముందే అనుకునే ఏమన్నా గెస్ చేసాడేమో మనకు తెలియదు, కానీ ఈ లోపల వాళ్ళ హృదయాల్లో యోసేపు మీద ఇంత ద్వేషము పెట్టుకున్నారు, ఇంత అసూయ పెట్టుకున్నారు, ఇంత మత్సరం పెట్టుకున్నారని చెప్పి ఆ దినమున అతన్ని గుంటలోకి తోసేసినప్పుడు యోసేపుకి వాళ్ళ ద్వేషం ఎంతో అర్థమైందండి. చంపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. రూబేను అడ్డం పడ్డాడండి. రూబేను కానీ అడ్డము పడి ఉండకపోతే సొంత అన్నలే తమ్ముడిని చంపేస్తుండేటటువంటి వాళ్ళు. అంత అసూయ, అంత మత్సరము, అంత ద్వేషము. మనిషి హృదయంలో ఉండేటటువంటి మత్సరానికి, అసూయకి, ద్వేషానికి ఎదుటి వారిని చంపగలిగేటటువంటి శక్తి అనేటటువంటిది ఉంటుందండి. అసూయ, మత్సరము, ద్వేషము మాటలు చాలా సులువుగా ఉండొచ్చు, మామూలు సంభాషణలో అవి దొర్లుతూ ఉండొచ్చు, అది మామూలేలే జీవితంలో ఒక భాగం అనుకోవచ్చు. కానీ అవి ఎంత ఘోరమైనటువంటి, ఒక వ్యక్తిని ద్వేషించినప్పుడు, మత్సరపడినప్పుడు, అసూయ చెందినప్పుడు ఎటువంటి భావాలు మనిషిలో వస్తాయంటే బ్రతకనీయకుండా చంపేయాలి అనేటువంటి కోరిక కూడా పుడుతుందండి. ఇక్కడ ఉదాహరణ బైబిల్లో రాయబడింది. యోసేపుని అన్నలు చంపేయాలనుకున్నారు, రూబేను వచ్చి అడ్డం పడ్డాడండి. గుంటలో పడదేశారు. దారి మీద మిద్యానీయులు పోతున్నారు. ఇదొక లాభసాటి వ్యాపారం అనుకున్నారు. వాడిని తొలగించుకోవచ్చు, యోసేపుని తొలగించుకోవచ్చు, అదే సమయంలో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా వాళ్ళు ఆలోచన చేసి తమ తెలివంతా ప్రదర్శించి యోసేపుని ఏం చేశారంటే ఆ గుంటలో నుంచి బయటికి లాగి మిద్యానీయులకి అమ్మేశారండి. ఆయన మిద్యానీయులు మళ్ళీ అక్కడ స్లేవ్ మార్కెట్లో పెట్టారు. సో యోసేపు యొక్క బాధ ఏమి అయి ఉండొచ్చు అంటే మనిషిని కృంగదీసేటటువంటి బాధ. తండ్రి ప్రేమ నుంచి దూరం చేయబడ్డము, అదొక బాధ. రెండో బాధ ఏంటంటే, నా అన్నల హృదయంలో నా మీద ఇంత కక్ష, నా మీద ఇంత ద్వేషము, ఇంత అసూయ, ఇంత మత్సరము ఉన్నాయా అని ఆ యవనస్తుడికి ఆ దినమున అప్పుడు మాత్రమే తెలిసిందండి. ఆ దినమునే తెలుసుకున్నాడు. అదంతా కూడా బయటకు వచ్చింది ఒక్కసారిగా. అది రెండో బాధ.
నా అన్నలు నన్ను ఇంతగా ద్వేషిస్తున్నారా, వాళ్ళకి నా మీద ఇంత కోపం ఉందా, ఇంత అసూయ ఉందా, ఇంత మత్సరం ఉందా అనేటటువంటిది ఆ చిన్న యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆ యవనస్తుడికి అప్పుడు తెలిసిందండి. అది రెండో రకమైనటువంటి బాధ. మనిషి కృంగిపోయేదానికి ఈ రెండు బాధలు చాలు. ఒక వ్యక్తి నిన్ను అంతగా ద్వేషిస్తున్నాడు, రెండోది తండ్రి ప్రేమను కోల్పోయాడంటే ఆ వ్యక్తి కృంగిపోయేదానికి ఈ రెండు అంశాలు చాలండి, మానసికంగా కృంగిపోయేదానికి. అయితే జీవితము తారుమారైనప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు, ఏమండి అనుకోనటువంటి సంఘటనలు నీ జీవితంలో జరిగినప్పుడు తిరిగి ఆ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అధిగమించి అభివృద్ధి చెందేదానికి, నిలబడగలిగేదానికి ఏది దోహదము చేస్తుంది అని చెప్పి అడిగితే యేసు ప్రభు మాటల్లో చెప్పాలి అంటే ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి భాగంలో చెప్పండి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క భయము అనేటటువంటిది నిన్ను తిరిగి నీ కాళ్ళ మీద నిలబడగలిగేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. నీ జీవితము కృంగిపోకుండా కాపాడుతుంది. మానసిక కృంగుదల అనేటటువంటిది వచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు, నిస్సహాయ పరిస్థితులు ఎదురైనప్పుడు, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు మనుషులు రకరకాలుగా స్పందిస్తారండి. కొంతమంది తిరుగుబాటు చేయొచ్చు, వైలెన్స్లోకి దిగచ్చు. రెండోది కొంతమంది మానసికంగా కృంగిపోవచ్చు. మూడోది కొంతమంది ఆత్మహత్యకి ట్రై చేయొచ్చు. రకరకాలైనటువంటి రెస్పాన్సెస్ వస్తాయి. ఏ రెస్పాన్స్ అయినా పాజిబుల్ ఆ వ్యక్తికి. కానీ దేవుని యొక్క మాటలు నువ్వు నమ్ముకుని ఉన్నప్పుడు, ఆ దేవుని యొక్క భయం నీ హృదయంలో ఉన్నప్పుడు, ఆయన మీద నీ మనస్సు నిలిపి ఉన్నప్పుడు, ఆయన మీద నీ దృష్టి నిలిపి ఉన్నప్పుడు నువ్వు వాటిని తట్టుకొని నిలబడగలిగేటటువంటి శక్తి దేవుని వలన నీకు కలుగుతుందండి. అది నీ వలన కలిగేటటువంటిది కాదు, దేవుడు నీకు ఇచ్చేటటువంటి శక్తి, బయట నుంచి వచ్చేటటువంటి శక్తి అండి. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో తిరిగి నిన్ను నిలబెట్టగలిగేటటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది నీ దగ్గర ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉన్నప్పుడు, నీ కళ్ళు దేవుని వైపు చూసేటప్పుడు, నీ హృదయము ఆయన్ని హత్తుకొని ఉండేటప్పుడు నువ్వు తిరిగి నిలబడగలవు. దేవుడు లేనటువంటి వాళ్ళు, లేదంటే దేవుడు ఉన్నాడని చెప్పుకుంటూ వాస్తవంగా ఆయన్ని ఎరగనటువంటి వారు కొంతమంది ఉంటారు. ఈ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేటటువంటిది, స్పందన అనేటటువంటిది చాలా భిన్నంగా ఉంటుందండి. యేసేపు పోతిఫరు ఇంట్లో బానిసగా ప్రవేశించాడు, స్లేవ్గా వచ్చి ప్రవేశించాడండి. ఒకసారి మానసిక స్థితిని మీరు ఊహించండి. ఇమాజిన్ హిజ్ మెంటల్ స్టేట్. అప్పుడు దాకా ఒక మంచి గృహంలో స్వేచ్ఛగా యజమానుడి కుమారుడుగా ఆయన బ్రతికాడు కదా. పరిస్థితి తారుమారయ్యి ఇంకొకరి ఇంట్లో, ఒక విదేశీయుని ఇంట్లో, దేశం కానటువంటి దేశంలో, తన సంస్కృతి కానటువంటి సంస్కృతిలో, భాష కానటువంటి భాష మాట్లాడేటటువంటి వ్యక్తుల మధ్య ఆయన ఆ గృహంలోనికి బానిసగా ప్రవేశించాడు. ప్రేమించేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆ గృహంలో ఆయనకి పరిచయమైనటువంటి మొహం కానీ, చిరునవ్వుతో పలకరించేటటువంటి వాళ్ళు కానీ, ఆదరించేటటువంటి వాళ్ళు కానీ, ఆయన యొక్క బాగోగుల్ని విచారించేటటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా పోతిఫరు ఇంట్లో లేరు. పోతిఫరు ఇంట్లో యేసేపు కేవలము ఒక బానిస, పని చేయడం మాత్రమే అతని పని. ఇక ఎటువంటి ఆదరణ కానీ, అంటే మనిషి బ్రతకాలంటే అండి జస్ట్ ఒక యంత్రంలాగా బ్రతకలేరు. ప్రేమ అనేటటువంటిది, ఆదరణ అనేటటువంటిది, ఆ తర్వాత వచ్చి మనుషులతో ఆ రిలేషన్షిప్ అనేటటువంటిది మనిషికి అవసరం అవుతుంది. బానిసగా అతనికి అవి ఏమీ దొరకవు. అది కూడా చూడండి, చాలా చిన్న వయసులో ఇటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో యేసేపు ప్రవేశించాడు. ఎట్లా మెంటల్గా ఆయన్ని ఎట్లా ఎదుర్కొంటాడు, సైకలాజికల్గా ఆయనకి ఎటువంటి ఇంపాక్ట్ అనేటటువంటిది ఆయన మీద పడింది మనకి ఏమీ అక్కడ రాయలే. గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో, దేవుని యొక్క వాక్యంలో వాటిని గురించి ఏమీ కూడా రాయలే.
వాట్ కైండ్ ఆఫ్ టర్మాయిల్, ఎటువంటి క్రైసిస్ ఆఫ్ ఫెయిత్. చిన్నప్పటి నుంచి దేవుని యొక్క భయంలో పెరిగినటువంటి వ్యక్తి. కొంచెం అతిశయం ఉంటే ఉండొచ్చేమో, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కళల ద్వారా, తండ్రి అతన్ని ప్రత్యేకంగా ప్రేమించేటటువంటి వాడు, ఈ అతిశయం ఉంటే ఉండొచ్చు. కానీ ఒక యవనస్తుడిగా ఆ ప్రతికూల పరిస్థితుల్లోకి ప్రవేశించినప్పుడు, ఆ విపత్తులోనికి అతను ప్రవేశించినప్పుడు ఏ విధంగా ప్రాసెస్ చేసి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా, ఫంక్షనల్ హ్యూమన్ బీయింగ్గా, అంటే కృంగిపోకుండా. కొంతమందికి ఏదైనా జరిగితే మానసికంగా కృంగిపోతారు. నార్మల్ లైఫ్ అనేటటువంటిది సాధ్యం కాదు. అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఫంక్షన్ చేయలేరు. అది ఏదైనా కావచ్చు జీవితంలో. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ కావడం కావచ్చు, ఒక వ్యాపారంలో దెబ్బతినడం కావచ్చు, లేదంటే వివాహం విషయంలో ఒక గొప్ప విపత్తు సంభవించవచ్చు, విడాకులే కావచ్చు, ఇంట్లో ఒక పెద్ద దుఃఖకరమైనటువంటి సంఘటనే జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఇవన్నీ కూడా వ్యక్తిని నార్మల్గా ఫంక్షన్ చేసేటట్లు చెయ్యనియవు. అంటే డీరైల్ అవుతారు, ఫంక్షన్స్ చేయలేరు. అటువంటి పరిస్థితులు ఎట్లా తట్టుకొని నిలబడతావు? బైబిల్లో యేసు ప్రభు ఆ మత్తయి సువార్తలో మాట్లాడేటప్పుడు వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, గాలి వీచింది, వరదలు వచ్చినాయి. కానీ యేసు ప్రభు యొక్క మాటలు, లేదంటే దేవుని యొక్క మాటలు హృదయంలో పెట్టుకొని ఉన్నటువంటి వాడి యొక్క జీవితము నిలబడే ఉంది. అది కూలిపోలే, కొలాప్స్ కాలే, నిలబడే ఉంది. ఇల్లుగా నిలబడే ఉందండి. ఆ బలము, ఆ శక్తి, అవన్నీ కూడా ఆ వ్యక్తి జీవితానికి ఏ విధంగా సమకూర్చబడుతూ ఉన్నాయి, ఎట్లా వస్తూ ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యము, లేదంటే దేవుని యొక్క సన్నిధి ఆ వ్యక్తికి తోడుగా ఉన్నాయి కాబట్టి, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి తిరిగి నిలబడగలిగాడు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా తిరిగి ఫంక్షన్ చేయగలుగుతూ ఉన్నాడు. చాలా లోటు ఉంది యేసేపు జీవితంలో. లోటు అనేటటువంటిది చాలా ఉంది. తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోవడము, తమ్ముడి దగ్గర నుంచి దూరం అయిపోవడము, ఆ ఇంటి పరిస్థితుల నుంచి, భౌతికమైనటువంటి కంఫర్టబుల్ హోమ్ అనేటటువంటిది, ఇల్లు అనేటటువంటిది ఒక కంఫర్టబుల్ ప్లేస్ కదా అండి. దాంట్లో నుంచి పెరికివేయబడ్డం అనేటటువంటిది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ డిసడ్వాంటేజ్, లేదంటే ఒక పెద్ద కష్టమైనటువంటి పరిస్థితి. వాటన్నిటిని ఎట్లా తట్టుకొని ఈ యవనస్తుడు నిలబడుతున్నాడు? హౌ హీ ఈజ్ కోపింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ adverse situations in his life. adverse situation అంటే ఇదేనండి. ప్రతికూల పరిస్థితులు, విపరీతమైనటువంటి ప్రతికూల పరిస్థితులు. అంటే ఎట్లా నిలబడుతున్నాడంటే రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి హృదయంలో దేవుని యొక్క భయం అనేటటువంటిది, దేవుని యొక్క మాటలు అనేటటువంటిది, అన్నిటికంటే ముఖ్యంగా యేసేపు జీవితంలో దేవుని యొక్క ఆత్మ పనిచేయడం అనేటటువంటిది మనము గమనిస్తామండి. ఆ వ్యక్తి నిలబడ్డాడు. హీ వాజ్ సోల్డ్ 2 times. ఒకసారి అన్నలు 20 తులముల వెండికి అమ్మేశారంట. ద వర్త్ ఆఫ్ హిజ్ లైఫ్ ఏంటంత? 20 వెండి రూకలు. అంత చీప్గా అమ్మేశారండి పాపము, అంత చీప్గా అమ్మేశారు. మిద్యానీయులు ఏం చేశారంటే మళ్ళీ ఆయన్ని రెండోసారి సేల్కి పెట్టినప్పుడు అక్కడ పోతిఫారు కొనుక్కున్నాడు. ఎంత కొన్నాడో రాయబడలే. సో బానిసగా ఎంటర్ అయ్యాడు అన్ని వ్యతిరేక పరిస్థితుల్లో, కానీ అక్కడ నిలబడి ఉన్నాడు. ఈ దినమున మీకు ఒక వాక్యాన్ని గుర్తు చేయాలనుకుంటే అతి ముఖ్యమైనటువంటి వాక్యము, మీ జీవితంలో మీరు నిలబడేదానికి ఏమి చేయాలి? వాట్ డూ ఐ నీడ్ ఇన్ దీస్ అడ్వర్స్ సిచ్యుయేషన్, ఇన్ దీస్ అడ్వర్స్ సర్కమ్స్టెన్సెస్? ఈ ప్రతికూల పరిస్థితుల్లో నేను ఏం చేయాలని చెప్పి నిన్ను నువ్వు అడుక్కుంటూ ఉంటే ఎట్లా నిలబడాలి? ఫ్యూచర్ నెట్టా ఫేస్ చేయాలి. సహాయం చేసేటటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు నీకు. ఆదుకునేటటువంటి వాళ్ళు, ఆదరించేటటువంటి మాట చెప్పేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు నీ జీవితంలో నీకు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు నిలబడాలి అంటే నువ్వు చూడవలసినటువంటిది ఎవరి వైపు అంటే దేవుని వైపు చూడాల. దేవుడు అనేటటువంటిది జనరిక్ టర్మ్, అందరూ వాడతారు దేవుడు 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 అని చెప్పి. నేను చెప్పేటటువంటి దేవుడు యేసు ప్రభువుని గురించి నేను చెప్తూ ఉన్నాను. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. ఆయన వైపు నువ్వు చూడడము అనేటటువంటిది నేర్చుకో. ఆయనని సంధించడం,
ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం, ఆయన మీద విశ్వాసం ఉంచడం అనేటటువంటిది, పెట్టుకోవడం అనేటటువంటిది నువ్వు నేర్చుకో. ఒక్క రోజులో, ఒక సంఘటనలో నువ్వు యేసు ప్రభు మీద గొప్ప విశ్వాసం కలిగినటువంటి గొప్ప భక్తుడిగా ఒక్క దినంలో ఏమీ మారిపోవు నువ్వు. ప్రాసెస్. విశ్వాసం అనేటటువంటిది ఒక దినమున, ఒక గడియలో, ఒక నిమిషంలో సడన్గా నీ మీద కుమ్మరించబడదు. విశ్వాసంలో నువ్వు ఎదగతావు. ప్రారంభంలో నీ విశ్వాసము చిన్నది ఉండొచ్చు, అది క్రమేపీ బలపడవచ్చు. అల్పమైనటువంటిది, స్వల్పమైనటువంటిది, కొద్దిగా ఉండేటటువంటి విశ్వాసము. ఇంత పెద్దదని కాదు, కానీ దాని క్యారెక్టర్, దాని స్వభావం ఏంటి అనేటటువంటిది నువ్వు ఎదుగుతావు. నేర్చుకోవడం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. యేసేపు ఆ ప్రతికూల పరిస్థితుల్లో తన తండ్రి దేవుడైనటువంటి యెహోవా మీద నమ్మకము పెట్టుకున్నాడు. యేసేపు తండ్రి అయినటువంటి యాకోబు జీవితంలో దేవుడు చేసినటువంటి క్రియలను గురించి, ఇస్సాకు జీవితంలో, అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి క్రియలను గురించి ఆయన విన్నాడు, లోపల పెట్టుకున్నాడు. ఆ అబ్రహాము దేవుడి మీద, ఇస్సాకు దేవుడి మీద, తన తండ్రి అయినటువంటి యాకోబు దేవుడి మీద ఆయన హృదయము నిలుపుకున్నాడు. తండ్రి జీవితంలో, ఇస్సాకు జీవితంలో, అబ్రహాం జీవితంలో ఆయన చేసినటువంటి క్రియలను గురించి ఆయన విని ఆ దేవుడి మీద విశ్వాసము పెట్టుకున్నాడండి. ఖాళీ హృదయం కాదు యేసేపుది, ఎంప్టీ హార్ట్ కాదు. దాంట్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఉన్నాడు ఆ హృదయంలో. ఆయన మీద యేసేపు నమ్మకము పెట్టుకున్నాడు. యాకోబుకి జరిగిందంతా కూడా ఇస్సాకుకి తెలుసు. ఎంతవరకు అర్థం చేసుకున్నాడో మనకైతే తెలియదు, కానీ ఆ చిన్న ప్రాయంలో ఆయన తెలుసుకున్నాడు. ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాడండి. ఆయన అంటే భయం కూడా పెట్టుకున్నాడు. కొన్ని చేయకూడదు, దేవుడికి ఇవి నచ్చవు అనేటటువంటి విషయం కూడా ఆయన గమనించుకున్నాడు. మీరు అనుకోవచ్చు, ఏమండి యేసేపు బ్రతికిన కాలంలో, యాకోబు, ఇస్సాకు, అబ్రహాం బ్రతికినటువంటి కాలంలో దేవుని యొక్క ధర్మశాస్త్రము లేదు కదా, మరి ఏ విధంగా నడుచుకోవాలో, ఏది ఇష్టమైనటువంటిదో, ఏది ఇష్టం కానిదో వీళ్ళకి ఎలా తెలిసింది? దేవుని ధర్మశాస్త్రం లేదు కదా, మోషే లాంటి ఆజ్ఞలు వాళ్ళకి లేవు కదా అని చెప్పి కొంతమంది అడగచ్చు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చదువుతా అండి, 14-15. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు మాట రాస్తాడు. దాని సారాంశం ఏమిటి అంటే అండి, యాకోబుకి, తర్వాత ఇస్సాకుకి, అబ్రహాముకి, ఆ తర్వాత యాకోబు కుమారుడు అయినటువంటి యేసేపుకి ధర్మశాస్త్రమును గురించి రాయబడినటువంటి, లిఖించబడినటువంటి, రాతి పలకల మీద పుస్తకాల్లో రాయబడినటువంటి ధర్మశాస్త్రం అనేటటువంటి వాళ్ళ దగ్గరికి అందుబాటులో లేకపోవచ్చు. కానీ దేవుడు ప్రతి వ్యక్తి హృదయం మీద ధర్మశాస్త్రం యొక్క సారాన్ని ఆయన పెట్టాడు. వారి హృదయాల మీద ఆయన ధర్మశాస్త్రం యొక్క సారాన్ని రాసి పెట్టాడు. అంటే మనసాక్షి అనేటటువంటిది ఇది నువ్వు చేయొచ్చు, ఇది చేయకూడదు అనేటటువంటి గైడెన్స్ని, ఆ మోరల్ కంపస్, నైతిక దిక్సూచి అనేటటువంటిది ప్రతి వ్యక్తి హృదయంలో ఉంటుంది. వాడు దేవుణ్ణి నమ్మకపోవచ్చండి, వాడు దేవుణ్ణి నమ్మచ్చండి. ఎట్లయినా సరే దేవుడు చేసినటువంటి పని ఏమిటి అంటేనండి, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే రాతి పలకల మీద ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రము మనుషుల యొక్క హృదయాల మీద ఆయన దాని సారాన్ని పెట్టాడంట. అంటే మనిషికి ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు అనేటటువంటి ఆ వివేచన అనేటటువంటిది, ఆ తలంపులు అనేటటువంటివి మనస్సాక్షి వలన కలుగుతాయి. మనస్సాక్షి ఇది తప్పు, ఇది చేయకూడదు, ఈ దొంగతనం చేయకూడదు. ఎవరు చెబితే ఆ భావన వచ్చింది మనుషులకి? నరహత్య చేయకూడదు, ఆ భావన ఏ విధంగా వచ్చింది? ఒకరి సొత్తును అన్యాయంగా ఆక్రమించకూడదు. ఈ భావాలన్నీ ఎందుకు కలుగుతూ ఉన్నాయి? వాడికి దేవుడి మీద నమ్మకం ఉండదండి. దేవుడిని వాడు నమ్మడు. అయినా ఈ భావాలు ఉంటాయి. ఎందువల్ల వచ్చినాయి?
మనస్సాక్షిలో దేవుడు ధర్మశాస్త్రం యొక్క సారాన్ని రాశాడు కాబట్టి ఆ మనస్సాక్షి ఒక నైతిక దిక్సూచిగా పనిచేస్తూ ఇది తప్పు ఇది ఒప్పు అనేటటువంటిది చెప్తూ ఉంటుంది. నువ్వు ఒప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి నెమ్మదిగా, సమ్మతంగా, శాంతంగా ఉంటుంది. తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ అనేటటువంటిది చేస్తుంది. నువ్వు ఎప్పుడు పుస్తకం చదవలే, కానీ దోషారోపణ అనేటటువంటిది చేస్తుంది. కాబట్టి యాకోబు దేవుని యొక్క భయం కలిగి దేవునికి లోబడి బ్రతుకుచూ ఉన్నాడంటే ఆయన దగ్గర ఒక పుస్తకం ఉందని కాదు. అబ్రహాం వలన, ఇస్సాకు వలన, యాకోబు వలన దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క లక్షణాలని, దేవుని యొక్క శక్తిని ఆయన కొంతవరకు తన హృదయంలో పెట్టుకొని ఉన్నాడండి. దేవుడి భయము కలిగినటువంటి యవనస్తుడు యోసేపు. ఆ భయము, ఆ మాటలు ఆయన హృదయంలో ఉన్నాయి కాబట్టి చూడండి, దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది యోసేపుని వెంబడిస్తూ ఉంది. యోసేపును వెంబడిస్తూ ఉంది. పరిస్థితులు తారుమారైనవి. చూడండి, గమనించవలసినటువంటి విషయాలు. యోసేపుకి దేవుడి మీద నమ్మకం ఉంది, దేవుడి భయము ఉంది, తండ్రిని ప్రేమించినటువంటి వాడు, తండ్రి ఆజ్ఞలను జవదాటినటువంటి వాడు. ఈ మంచి లక్షణాలన్నీ కూడా యోసేపులో ఉన్నాయి. కానీ పరిస్థితులు అనేటటువంటివి వ్యతిరేక పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, నష్టము, బాధ, దుఃఖం అనేటటువంటివి యోసేపుకు కూడా కలిగినాయి. విశ్వాసికి అటువంటివి కలగవచ్చు. కానీ నిరీక్షణ, హోప్, సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే అటువంటి పరిస్థితులు కలిగినా కూడా దేవుడు నీకు తోడయ్యున్నప్పుడు, ఆయన మాటలు నీ హృదయంలో నువ్వు పెట్టుకుని ఉన్నప్పుడు ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను బయటకి లాగగలిగినటువంటి, తిరిగి నీ కాళ్ళ మీద నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యము, శక్తి, జ్ఞానము, ప్రభావము కలిగినటువంటి దేవుడు నీకు తోడయ్యున్నాడు. కాబట్టి నీకు అది ఆ నిరీక్షణ అనే, ఆ హోప్ అనేటటువంటిది ఉంటుంది. దేనివల్ల హోప్ అనేటటువంటిది కలుగుతుంది? దేవుని యొక్క భయము, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉన్నావు కాబట్టి నీకు ఆ నిరీక్షణ అనేటటువంటిది కలుగుతుందండి. సో యోసేపు ఒక విషయం మనం స్థాపిస్తూ ఉన్నాం. అది ఏమిటి అంటే, యోసేపు అన్నల మాదిరి దైవభక్తి లేనటువంటి వ్యక్తి కాదు. యోసేపుకి దేవుని మధ్య భక్తి ఉంది, దేవుని మీద భయం ఉంది, దేవుని ఆజ్ఞల్ని లోపల పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి, తండ్రి ఆజ్ఞల చొప్పున నడుచుకునేటటువంటి వ్యక్తి. ఈ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటటువంటివి యోసేపు దగ్గర ఉన్నాయి. సో దీనివల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అంటే అండి, యెహోవా అతనికి తోడయ్యుండెను అని చెప్పి రాయబడింది. తండ్రి తోడుగా లేడు, తల్లి లేదు, ఆయనకి సపోర్ట్ చేసేటటువంటి బంధువర్గం కానీ, స్నేహితులు కానీ ఎవ్వరూ లేరండి అక్కడ. యజమానుడు పోతిఫరోకి ఆయన ఎవరండి? ఒక కొత్తవాడు. హీఈస్ ఎ స్ట్రేంజర్ టు పోతిఫరో కదా, ఎవరూ లేరు, నో వన్. కానీ ఆ వాక్యం చూడండి ఎట్లుందో, యెహోవా యోసేపునకు తోడయ్యుండెను. దేవుడు మాత్రం యోసేపుని వదిలిపెట్టలేదండి.